హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సంధ్యాస్ ఛానల్. ఏంట్రా ఇవన్నీ బుడ్డి బుడ్డి చేపల్లా ఉన్నాయనుకుంటున్నారా? అవునండి, బుడ్డి బుడ్డి చేపల పేరే చీరమేను. గోదావరి ఎప్పుడైతే ఎరుపెక్కుతుందో ఈ చీరమేను అప్పుడే వచ్చేస్తుంది. ఇవి ఇంత చిన్న చిన్నగా ఉండడం వలన వలల్లో పట్టేవి కాదట. అందుకే పూర్వం వీటిని చీరతో పట్టేవారంట. అందుకే వీటికి చీరమేను అని పేరు వచ్చింది. పైగా ఇది గోదావరిలో స్పెషల్ డిష్ అండి. ఇక ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దామా? మరి పదండి. చూస్తున్నారు కదా, అప్పుడే పట్టిన ఫ్రెష్ చీరమేను అయితే నేను తీసుకొచ్చేసానండి. ఒక్కొక్క కవర్ వచ్చి 100 రూపీస్ అంట. 2 తీసుకొచ్చాను. చూడండి, ఇలాంటి కన్నాలున్న గిన్నె అందరి ఇళ్ళల్లో ఉంటుంది. ఇది అయితే చీరమేను కడగడానికి చాలా చాలా అనువుగా ఉంటుందండి. ఎందుకంటే దీనికి ఎక్కువ వాటర్ పడుతుంది క్లీనింగ్కి. ఈ కూర తినడానికి ఎంత రుచికరంగా ఉంటుందో క్లీన్ చేసేటప్పుడు కూడా అంతే కష్టపడాలి. చూస్తున్నారు కదా, ఇలాగ ముందుగా కళ్ళుప్పు అయితే వేసి క్లీన్ చేయాలి. అది కూడా మనం పెద్ద చేపను రుద్దినట్టు రుద్దకూడదండి. చాలా సెన్సిటివ్గా నేను చూపిస్తున్న విధంగా నెమ్మదిగా అటు ఇటు అలాగా కదుపుతూ కడగాలి తప్ప గట్టిగా మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో నొక్కకూడదు. అలాగా సాల్ట్తో అలా జస్ట్ అలాగ అన్న తర్వాత వాటర్ క్లీనింగ్ అయితే మళ్ళీ చేసేయాలి. ఎక్కువ వాటర్తో కడుగుతూనే ఉండాలి దాన్ని. అప్పుడే దానికి ఉన్న డస్ట్ అంతా పోతుంది. ఆ తర్వాత నిమ్మకాయతో కూడా లాస్ట్లో కడిగి మనం శుభ్రం చేసిన చీరమేను అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం దీనికి కావాల్సిన మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 4 యాలకులు, 4 లవంగాలు, ఇంచు చెక్క, అలాగే చిన్న అల్లం ముక్క, 6 వెల్లుల్లి రెబ్బలు. అలాగే ఈ మసాలాలో మెయిన్ కొబ్బరి ఇంపార్టెంట్ అండి. కొబ్బరి ఖచ్చితంగా ఉండాలి. అది పచ్చిదైనా ఎండుదైనా పర్వాలేదు. ఇలా గ్రైండ్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. కూరకు సంబంధించి నేను 4 ఉల్లిపాయలు అలాగే 3 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత 3 టమాటాలను కూడా తీసుకోవాలి. ముందుగా మనం ప్యాన్లోని కూరకి సరిపడా ఆయిల్ వేయాలి. ఈ కూరకి కొంచెం ఎక్కువ ఆయిలే మనకు పడుతుంది. తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని వేపుకోవాలండి. ఒక 2 నిమిషాలు వేపిన తర్వాత కూరకు సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఇక్కడ నేను ఒక పెద్ద స్పూను ఉప్పు కళ్ళు అయితే వేసానండి. ఒక 2-3 నిమిషాలు వేగిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని వేపుకోవాలి. ఇది ఒక 2 నిమిషాలు వేపిన తర్వాత ఇందాక 3 టమాటాలు తీసుకున్నాం కదా, వాటిని కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. టమాటాలు అయితే బాగా మగ్గిపోవాలండి. ఇలా 3-4 నిమిషాల తర్వాత టమాటాలు మగ్గాక మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా ఉంది కదా, అది కూడా వేసుకొని 2-3 నిమిషాలు మసాలాను కూడా బాగా వేపుకోవాలి. అలా పచ్చివాసన పోయే వరకు 2 నిమిషాలు వేపుకున్న తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ 2 స్పూన్ల కారం కూడా వేస్తున్నాను. మీరు కారం ఎక్కువగా తినేవాళ్ళైతే కనుక 1 స్పూన్ కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు వేగనివ్వాలి. ఇలా 2-3 నిమిషాలు వేగిన తర్వాత మనం క్లీన్ చేసుకున్న చీరమేన్ని పొడి పొడిగా అలా నెమ్మదిగా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం వేసుకున్న తర్వాత దీన్ని చాలా నెమ్మదిగా పైనుంచి కిందకి, కింద నుంచి పైకి చాలా నెమ్మదిగా కలుపుకోవాలి. ఫాస్ట్గా కూడా కలపకూడదు, ఎక్కువ కలపకూడదు. ఎందుకంటే ఇది మళ్ళీ గూజులాగా మొత్తం విడిపోతుంది. మొత్తం చిన్న చేప కదా, సో ఇలా చూపిస్తున్నట్టుగా పైనుంచి కిందికి, కింద నుంచి పైకి స్లోగా కలుపుకొని పైన కొత్తిమీర చల్లుకొని ఒక 10 నిమిషాలు ఇలా మూత పెట్టుకొని మగ్గనివ్వాలి మీడియం ఫ్లేమ్లో. 10 నిమిషాల తర్వాత మూత తీసేయండి. చూసారు కదా, వాటర్ వచ్చింది. మనం ముందుగా అసలు ఎట్టి పరిస్థితుల్లో వాటర్ కొంచెం కూడా వేయకూడదు. ఎందుకంటే ఈ చిన్న చిన్న చేపల్లోనే వాటర్ ఎక్కువ ఉంటుంది. మూత తీసిన తర్వాత ఇలా వాటర్ కూడా వచ్చేస్తుంది పైకి. ఒక్కసారి మళ్ళీ మీరు నెమ్మదిగా పైనుంచి కిందకి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 10 నిమిషాలు మగ్గనివ్వండి. చూసారు కదా, ఇలాగ నీరంతా పోయి కూర చక్కగా రెడీ అయిపోయింది. ఇలాగ ఆయిల్ మనకు వచ్చే వరకు మనం ఉంచుకున్నామంటే మన చీరమేను కూడా రెడీ అయిపోయింది. ఇంతేనండి, మన గోదావరిలో స్పెషల్ చీరమేను కూడా రెడీ అయిపోయింది. దీని రుచి అయితే నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి ఆగస్టు నెలలో రాజమండ్రి వచ్చి చీరమేను కూరని అయితే టేస్ట్ చేసి వెళ్ళండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ గోదావరి టైంలోని చీరమేను ఎక్కువగా వస్తూ ఉంటుంది, మళ్ళీ మళ్ళీ దొరకదు.
మీకు గనక ఈ చీరమేను కూర నచ్చినట్లయితే గనక ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే గనక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్తే, బాయ్.